నువ్వు మామూలు పిల్లవాడివి కాదు బేటే. సినిమాకి వెళదామంటే గుడికి వెళదామని ఇంత దూరం తీసుకొచ్చావు. ఏ గుడికి వెళదాం? అది అదిగో అక్కడ కనిపిస్తుంది, ఆ కృష్ణుడి గుడికి. ఆ గుడికా? అది పాడిపడిపోయింది బేటే, లోపల ఎవరు ఉండరు. పర్వాలేదులే, నాకు తెలుసుగా, అక్కడికి వెళ్దాం. సరే పద. ఇంత కష్టపెట్టి పైకి తీసుకొచ్చావు, ఇక్కడ ఏముంది బేటే? నీకో విషయం తెలుసా చాచా? ఏమిటి? ఈ గుళ్ళో ఉండే కృష్ణ విగ్రహాన్ని 10 ఏళ్ల క్రితం ఎవరో దొంగిలించారంట. అలాగా? నీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానులే. సరే, గుడి అంతా చూసాం కదా, పద వెళ్ళిపోదాం. ఏప్రిల్లో నేను చెప్తాగా, రా చాచా. పద. రాళ్ళు రప్పలో తప్ప ఇక్కడ ఏమున్నాయి బేటే? అదే కదా, ఆ రాయి ముందు ఎరుపు చాచా. అమ్మో, వాటి కింద పాములు జరులు ఉంటాయి, కొడతాయి బేటే. ఏముండవు, ఆ రాయి చాచా. ఇంత దూరం వచ్చాక తప్పుతుందా? ఈ విగ్రహం అక్కడ ఉన్నట్టు నీకు ఎలాగా తెలుసు? ఏమో చాచా, పుట్టిన రాయితీమా దొరికింది. సరే, ఏదైనా మంచిగా జరిగింది. ఇది విగ్రహాన్ని మీ నాన్నగారికి ఇచ్చి గుళ్ళో పెట్టమని చెబుదాం. వద్దు, అది ఎక్కడుందో అక్కడే పెట్టే. ఎందుకు? దొంగలు తీసుకెళ్ళడానికా? ఏమీ తీసుకెళ్లరు. ఇంటికెళ్ళి మా నాన్నగారితో చెప్పి ఇక్కడే గుడి కట్టించి ఈ విగ్రహానికి పూజలు చేయించి అని చెప్దాం, సరేనా? అలాగే, అంతవరకు ఈ విగ్రహాన్ని నాన్నగారి దగ్గర ఉంచుదాం. ఇంత బంగారం ఎక్కడదని విగ్రహాన్ని నాన్నగారిని పోలీసు పట్టుకెళ్తారు. అది నిజమే. ఇంకే అయితే దాచే చాచా. విష్ణు, ఇది ఏం పర్లేదు చాచా, దాచే. ఏటో, నువ్వు చెప్పింది అంత నిజమవుతుంది. అయ్యిందా? ఇంకా ఏమన్నా ఎతకాలా? నా వచ్చిన పని అయిపోయిందా? రా చాచా. మనకు కావాల్సిన బంగారు విగ్రహం ఇక్కడే ఉంది కదా, पहले हम उसको लेके भाग जाएंगे. चलो 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 जल्दी करो. नहीं नहीं वहां नहीं, यहाँ यहाँ देखो, वो पत्थर निकालो निकालो निकालो. हाँ और निकालो, नीचे है देखो, निकाल दो आहिस्ता. हाँ संभाल के. ఏంటి బాస్, విగ్రహం రైలా మారిపోయింది. అంతా విచిత్రంగా ఉందే. అంతా మాయగా ఉంది. ముझे समझ में नहीं आ रहा. ఏంటో ఉరుములు మెరుపులు.
బాస్ విగ్రహం అక్కడ ఉంది. రేయ్ వెళ్ళి దాన్ని తీసుకురాపో. బాస్ ఇది కూడా రాయి అయిపోయింది. ఇదంతా నిజంగా మాయే. చలో యహా సే భాగ్ జాయేంగే. సౌభాగ్య, చెప్పడం మర్చాను. మా బంధువుల్లో ఓ అబ్బాయి ఉన్నాడు. నీలాగే చాలా అందంగా ఉంటాడు. దాదాపు నీ వయసే. పాపం 6 నెలల క్రితం భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని మేమంతా పోరు పెడితే సరే మీ ఇష్టం అన్నాడు. మరి నువ్వేమంటావు? ఏమంటాను? ఇష్టం ఉంటే చేసుకోమంటాను, లేకపోతే మానుకోమంటాను. ఇలా అంటావని నాకు తెలుసు. కానీ నువ్వే ఎందుకు ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోకూడదని నేనంటాను. మరి నువ్వేమంటావు? కుదరదు అంటాను. అదే ఎందుకు అని. నా జీవితం నా ఇష్టం. నాకు ఇష్టం ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉండిపోతాను. మగాడంటూ తోడు లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఆడది బ్రతకడం కష్టం. ఏదో ఒక ఆధారం అవసరం. నాకు అవసరం లేదు. అవునులే, నరసింహలాంటి మగాడు నువ్వంటే పడిచేస్తుంటే వేరే తోడెందుకు? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. ఆ స్నేహం కాస్త 3 ముళ్ళ వరకు రావచ్చని నా అభిప్రాయం. మరి నువ్వేమంటావు? ఇంపాసిబుల్ అంటాను. నాకు నరసింహకు నాకు ఎలాంటి సంబంధం పెంచుకోవాలని లేదు. మరి అరవిందో? అరవిందా? ఆయన ఎవరు? యాక్టింగ్ చేయడానికి ప్రయత్నించొద్దు. అరవింద్ నీ ఫ్రెండ్. ఒకప్పుడు నీ క్లాస్మేట్ కూడా. నువ్వంటే పడి చేస్తాడు. బాగా డబ్బు ఉంది, అధికారం ఉంది, అందం, హోదా, అంతస్తు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న అందగాన్ని వద్దనడానికి నువ్వేమైనా పిచ్చిదానివా? కాదే. టైం అవుతుంది, వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. రే రే విష్ణు, దా ఇలా కూర్చో. అవునండి, ఈ విష్ణే కనుక మన జీవితంలోకి రాకుండా ఉంటే దైవధ్యానంతో ఈ ఆశ్రమంలోనే గడిపేవాళ్ళమేమో. నిజమేమో సీత. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండాల్సిన పవిత్రత ఈ ఆశ్రమంలో కనిపిస్తోంది. నిజమేనండి, ఈ ప్రశాంత వాతావరణంలో పవిత్రత అడుగడుగునా కనిపిస్తోంది. ఇంతకీ మనవాడేడి? ఇటే వెళ్ళాడు, ఎక్కడన్నా ఆడుతున్నాడేమో. విష్ణు, విష్ణు, విష్ణు. అసలే అల్లరి ఎక్కువ. ఏం చేస్తున్నాడో ఏమో, నేను చూసొస్తానుండండి. విష్ణు! చాలా రోజుల నుంచి అన్నపానీయాలు మాని ఆ భగవంతుని రా కోసం తపస్సు చేస్తున్నాడు. చేస్తే మాత్రం ఆ భగవంతుడు భూలోకానికి తిరిగి వస్తాడా? రాడు. ఏదో మన తృప్తి కోసం ఆ భగవంతుని పదే పదే జ్ఞానించి పూజించాల్సిందే తప్ప ఆయన మాత్రం భూలోకానికి రాడు. అవసరమైతే మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఏమంటారు? ఎవరి భక్తి వాళ్ళది, మనం ఎందుకు కాదనాలి? అంతేనండి. వెళ్దానండి. తప్పక. స్వామి ఒకసారి కళ్ళు తెరండి. హే కృష్ణ దేవకీ నందన మురళీధర పాహి మాం పాహి. సలాం చారీ సాబ్. రెహమాన్ రా రా. పిలిపించారట? మరేం లేదయ్యా, మా విష్ణు ఏదో శ్రీకృష్ణుడి విగ్రహం అంటున్నాడు, పాడుపడిన గుడి అంటున్నాడు. నిన్న నీతోనే కదా కలిసి వచ్చాడు, అదేమిటో తెలుసుకుందామని. నిజమే చారీ సాబ్. పాడుపడ్డ దేవాలయానికి నేను విష్ణు కలిసే వెళ్ళాం. ఏమిటి విష్ణు, ఈ నీకు తెలుసా? నేను అలా పిలుస్తున్నారేంటి? ఏమో అమ్మా, భగవంతుడు బతితో అంతా మర్చిపోయి ఉంటారు. సర్లే పద, నీతో అన్ని గొడవలే. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారయ్యా? ఊరికే చూడ్డానికి వెళ్ళానన్నా. ఊరికినే చూడడానికి వెళ్ళినా అక్కడ మాకు కృష్ణుడి బంగారు విగ్రహం దొరికింది సాబ్. కృష్ణుడిది బంగారు విగ్రహమా? నిజంగానా? నిజమమ్మా, విష్ణు దాన్ని చూపించాడు. తెద్దాము అంటే వద్దన్నాడు. అక్కడే దాచేశాం. అలాగా? అక్కడే దాచేశారా? అయితే ఓ పని చేద్దాం,
రేపు ఆదివారం అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుందాం. మంచిది సార్. పద రెహమాన్, ఇంక బయలుదేరుతాం. నమస్తే రెహమాన్ చాచా. సలాం బేటే. మీరు? నా పేరు అరవింద్. ఈ కాలనీకి కొత్త. కాలనీకి కొత్త అంటున్నావు? నాది పేరు నీకు ఎలా తెలిసింది బేటే? నాకు పార్థు చెప్పాడు. పార్థు పార్థు మంచి బేటే. బొమ్మలు అవి చక్కగా గీస్తూ ఉంటాడు. కానీ ఉద్యోగమే లేదు. నేను అతనికి ఉద్యోగం ఇచ్చాను కదా. ఏ ఉద్యోగం? నా ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేయడం. ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు బేటే? నేను గవర్నమెంట్ వారి తరఫున పురాతన కట్టడాన్ని పరిశీలించి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తుంటాను. చేసి వాటిని తిరిగి కట్టించమని సర్కారుకి చెప్తావు? అంతేకాదు, దొంగలెవరూ వాటిని నిధి నిక్షేపాల కోసం తవ్వకుండా కూల్చకుండా చూసే బాధ్యత కూడా నాదే. అవును చాచా, మీరు ఈ కాలనీలో చాలా ఏళ్ళుగా ఉంటున్నారు కదా, మీకు తెలిసి నా ప్రాజెక్ట్కి సహాయపడే డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? అచ్చా బేటే, నీకో సంగతి చెప్పాలి. నేను పిల్లవాడిగా ఉండే రోజుల్లో ఆ రోజుల్లో ఒక వర్క్షాప్లో పనిచేసేవాడిని. వీరభద్రుడు అని తాపి మేస్త్రి ఉండేవాడు. ఆడికి నిధులు వెతకడం అంటే భలే ఇష్టం. ఒకసారి ఊరవతలో ఉన్న కృష్ణుడి దేవాలయంలో బంగారం ఉంది, వస్తావా తవ్వుకుందాం, సగం సగం పంచుకుందాం అన్నాడు. మరి మీరు ఆ వీరభద్రుడితో కలిసి వెళ్ళారా? నేను రాను పోనాను బేటే. పైసలదేముంది, కుక్కలు కొడితే రాలుతాయి, తప్పుడు పనులు చేస్తే వచ్చే పైసలు తిన్నా అరగవు, చివరికి చెప్పే మిగులుతుందని చెప్పి వాడిని వదిలించుకున్నాను బేటే. ఆ తర్వాత వాడు ఏమయ్యాడు? మనకి తెలియదు బేటే. ఇప్పటికీ వాడిని చూసి 10 ఏళ్ళు అయింది. నిజంగా కృష్ణుడి గుడిలో బంగారం ఉందంటావా? నాకు తెలియదు. అయినా ఆ సంగతి నీకెందుకు బేటే? అదే చెప్పాను కదా, పురాతన కట్టడాలను పరిశోధించడం నా పని. ప్రయత్నించు బేటే. సర్కార్కు దొరికితే మంచిదే కదా, మంచి పనులకి ఉపయోగపడుతుంది. బద్మాషుగాళ్ళకి దొరకకుండా ఉంటే అంతే చాలు. వస్తాను బేటే. ఓకే చాచా. సార్ సార్ ఏంటి హడావుడి? రాకొచ్చా? మీకు సీక్రెట్ చెప్పాలి సార్. సీక్రెట్ ఏంటి? మీరెవరికి చెప్పనని ప్రామిస్ చేయాలి. ప్రామిస్ ఎవరికి చెప్పను కానీ అదేంటో చెప్పు. రెహమాన్కు బంగారు విగ్రహం దొరికిందా సార్? బంగారు విగ్రహమా? ఎక్కడ దొరికింది? అదేనండి, ఊరోట్లో ఉన్న పాడుపడ్డ కృష్ణుడి గుడిలో. ఈ రెహమాన్ చాచా అక్కడికి ఎందుకు వెళ్ళాడు? విష్ణు తీసుకెళ్లాడట. విష్ణు ఎందుకు తీసుకెళ్ళాడు? గుడి చూద్దామని వెళ్ళారట. కానీ అక్కడికి వెళ్ళేసరికి కృష్ణుడి విగ్రహం దొరికింది. అది కాసేపు బంగారు విగ్రహం లాగా, కాసేపు మట్టి విగ్రహంలా కనిపించిందట. అది చూసి కంగారు పడి పారిపోయి వచ్చేసారు. విగ్రహం కూడా తీసుకున్నాడట. నిజమా? అవును సార్, 100% కరెక్ట్ అండి. ఒకవేళ నిజంగా అక్కడ బంగారు విగ్రహం కనిపించుంటే అది ఇంకా అక్కడే ఉంటుందా? అయితే ఏమై ఉంటుందంటారు? ఈ విషయాన్ని విన్నవాడు ఎవడో ఒకడు ఆ విగ్రహాన్ని దొంగిలించి ఇప్పటికే కరిగించేసి కిలోల లెక్కన అమ్మేసి ఉంటాడు. అంతేనంటారా? అంతే, నో డౌట్. అయినా ఈ విషయాన్ని గురించి నేను ఆలోచిస్తాను. సరే కానీ నువ్వు ఆ రెహమాన్ విష్ణు పైన కన్నేసి ఉంచు. వాళ్ళ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టు. ఇదేదో మన రీసెర్చ్ ప్రాజెక్ట్కి పనికొచ్చే విషయంలాగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఆగు, లంచ్ చేసి వెళ్తూ కానీ. లేదు సార్, కొంచెం పని ఉందండి. ఏం పని? పర్సనల్ అయితే వద్దులే. పర్సనలే. వాసంతి నా గురించి వెయిట్ చేస్తుంటుందండి. వాసంతి అంటే నీ గర్ల్ ఫ్రెండ్ కదా? ఎస్ సార్, షీఈ్ మై లవర్. ఆమె నా ప్రాణం అండి. ఓకే, బాయ్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ వాసంతి. సారీ యార్, కాస్త లేట్ అయింది. ఇంకా సారీ ఎందుకు? నీకు ఆలస్యంగా రావడం అలవాటే కదా. అయినా నువ్వు ఈ మధ్య మారిపోయావనిపిస్తోంది. నీకు అన్నీ ఉత్త అనుమానాలే. అయితే కొత్తగా పని దొరికింది కదా, కొన్ని మార్పులు జరగడం అనేది సహజం. లేకుంటే లైఫ్లో థ్రిల్లే ఉంటుంది చెప్పు. అయినా ఈ మధ్య నువ్వు ప్రతిదానికి కంగారు పడుతున్నావు. నువ్వెన్నైనా చెప్పు, నా మనసేం బాగోలేదు. చెప్తే అర్థం చేసుకోవేంటి? అరవింద్ గారి దగ్గర ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ లేట్ అయింది. సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. ఓకే? ఏంటి ఇంకా కోపం తగ్గలేదా? చెప్పాను కదా అరవింద్ గారి అరవింద్ గురించి చెప్పొద్దు. అతనంటే, అతని ప్రవర్తన అంటే నాకు ఇష్టం లేదు. అతనితో స్నేహం మానే పార్థు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ఎలాగోలా బతకొచ్చు. కానీ ఈ కొత్త స్నేహాలు మనకొద్దు పార్థు, ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టుగానే మానేస్తాను. అరవింద్తో స్నేహం మానేస్తాను. ఎప్పుడో తెలుసా, నీకు నాకు పెళ్ళవగానే 24 గంటలు నేను లవ్ ఆడుతూ ఇంట్లోనే కూర్చుంటా. ఓకే, పద.